ప్రత్యక్ష గుడాలు ఉన్న ఈ సామాగ్రి, ఈ దీపవృక్షం కానీ ఇట్లా కొన్ని వస్తు సామాగ్రులు ఉన్నాయి. వాటిని శుభ్రం చేసి జాగ్రత్తగా పక్కన పెట్టే బాధ్యత ఎవరికి అప్పగించాడు, యాజక ధర్మాన్ని ఎవరి ద్వారా జరిగించాడు? ఈ వివరాలు మీకు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. జాగ్రత్త చూడాలి అందరూ. మోషేకు ఇలాగూ సెలవిచ్చారు, లేవి గోత్రికులను తీసుకొని వారు అతనికి ఎవరికి అహరోనికి పరిచారకులుగా ఉండునట్లు. ఫస్ట్ టైం పరిచర్య ధర్మాని కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారంలో కూడా పరిచారకులు దేవుడు ఏర్పాటు చేశాడు. వారు ఏ గోత్రం వాళ్ళో కూడా అక్కడ ప్రస్తావించబడింది. చదవాలి. నిలబెట్టుము, మందిరపు సేవ చేయాలి, తాము కాపాడవలసిన దానిని కాపాడాలి, మందిరపు సేవ చేయడకు ఉపకారములన్నిటిని వారే కాపాడాలి. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. నువ్వు అహరోనును అతని కుమారులను నియమించాలి. వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన వాడు మరణ శిక్ష నొందును. ఇక్కడ 2 భాగాలు కనబడుతున్నాయి. ఒకటేమో యాజక ధర్మం, అంటే బలిపీఠం మీద జరిగే ఆ సేవ యాజక ధర్మం. దీని కొరకు అభిషేకించబడిన వారిని, ప్రతిష్ఠింపబడిన వాళ్ళని దేవుడు నియమిస్తాడు. అయితే బలిపీఠం కింద జరిగే పరిచయం చూసారా, అక్కడ ఉన్న ఉపకరణాలని జాగ్రత్త చేయడం, వాటిని జాగ్రత్త చూసుకోవడం, ఈ పని ఎవరిది అంటే లేవి గోత్రికులకు దేవుడు అప్పగించాడు. లేవి గోత్రాన్ని దేవుడు యాజకులతో సమకాలికులుగా పనిచేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. కానీ బలిపీఠం మీద జరిగే పరిచర్య మాత్రం ప్రధాన యాజకత్వం వహిస్తున్న అహరోను వంశం ద్వారా జరగాలి. ఆ స్థాయి అహరోని వంశానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఎలా పొందుకోగలిగాడు, ఆ వివరాల కొరకే ఈ విషయాలు మీకు చెప్తున్నా. జాగ్రత్త మనసు పెట్టండి. అది ఈ కొన్ని విషయాలు మీకు చదివిస్తాను, జాగ్రత్త వినండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 22వ వచన భాగం చదవండి. సంఖ్యాకాండం 8:22. అదిగో పరిచర్య చేయడం కూడా సేవే. ఈరోజు చాలా మందికి సేవ అంటే అర్థం కావట్లేదు. వాక్యం చెప్పడమే సేవ అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా సేవ చేయొచ్చు. ఇలా బలిపీఠం మీద ఎక్కి దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం నీకు లేకపోయినా, నువ్వు దేవుని వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళి పొలాల్లో కొంతమంది కలుస్తారు నీకు, లేక రోడ్లలో నీకు తెలిసిన వాళ్ళు కలుస్తారు. నీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ప్రార్థన కాని వాళ్ళు, వాళ్ళకి దేవుని మాటలు చెప్పు. అబ్బే నాకు పెద్ద స్టేజ్ కట్టి పెద్ద సిస్టమ్ పెట్టి నాకు మైకి ఇస్తేనే చెప్తానంటే నేనంట నీకంటే తిక్కలోడు తింగరోడు ఇంకొండ ఉండేమో. ఇక అదే సేవ అనుకుంటే పొరపాటు. చాలా మంది మిస్యూస్ లో ఉండిపోతున్నారు, మిస్అండర్స్టాండింగ్ ఉండిపోతున్నారు చాలా మంది. జాగ్రత్తనండి. లేవీయులు కూడా సేవ చేయడానికి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళారు. అంటే యాజకుడితో కలిసి సమపాలుగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేకపోయినా అక్కడ వాడుతున్న సామాగ్రిని జాగ్రత్త చేయడం కానీ, వాటిని యాజకులకు అప్పగించడం కానీ, ఆ పని ఎవరిదై అంటే పరిచారకులది, లేవి గోత్రికులది. ఉదాహరణకి నేను సేవ చేస్తున్నానండి, చక్కగా సిస్టమ్ ఆపరేట్ చేసి ఎక్కుతున్నాడు అనుకోండి. నేను రాకమునిపే మొత్తం సిస్టమ్ చెక్ చేసి లైన్ చేసి, ఇక నాకు అక్కడ వచ్చి నేను ఆపరేట్ చేసి లైన్ చేసే పరిస్థితులు ఉండవు. మొత్తం నమ్మకంగా ఆరమైన భారమైన రొప్పుతోనైనా ముక్కుతోనైనా మూలుగుతోనే ఆడ కూర్చొని దేవుని పనిరా ఇది, దేవుడు నాకు అప్పగించాడు రా నాయన, దేవుని ఆశీర్వాదం, దేవుని సన్నిధి అని చెప్పి గమనించి ఆడ పనిచేసి నమ్మకం అనుకోండి,
నేను ప్రశాంత ప్రార్థన టైంకి వచ్చేస్తా, ఇక్కడ నిలబడతా. మైక్ ఇవ్వు అని చెప్పి మైక్ లాక్కునే పరిస్థితులు ఉండదు. నేను రాగానే వచ్చి మైక్ ఎత్తాడు. ఏంది పరిచర్య. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పరిచర్య. ఇప్పుడు బల్లిస్తున్నా, ఇప్పుడు నా కాలు నాకు సాకారంగా లేని పరిస్థితి. ఒంటి పథకం అయ్యో అది కాదు, నా కాలు భలే. ఇప్పుడు నిలబడి మాట్లాడి దాని ఇబ్బంది నాకు తెలుసు. కొంచెం తేడా పడిన పరిస్థితి. ఏదైనా సన్నగేడితే గాల్లో లేచేటట్టు ఉంటే చక్కగా అని ఇచ్చేవాడిని. మనకేమో బండి బరువు అయింది, భారం ఎక్కిన పరిస్థితులు. ఇప్పటికే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఏం పాస్టర్ వయసు మీద పడింది అనక మరి ఏం చేస్తాం, తినే తిండది. రోగాలు రాక ఏమవుతుంది చెప్పండి. ఎలా పాలు ఏమైనా తింటుంటే ఎలా పాలు నిద్రపోతుంటే కొన్నిసార్లు నిద్ర పట్టదా, ఏం చెప్తాం. గందరగోళ పరిస్థితులు కనుక సరే, బలలో పాలు పొందే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ శరీరాన్ని, ఆ ద్రాక్ష రసం రక్తాన్ని ముట్టుకున్నా అంటే సిద్ధపాట్లు ఉన్నట్టేగా. సరే, చిన్న ప్రామిస్ అట్లా పరిచయలో సహకరించి ఒక కొంత భాగం ఉంది, అది కూడా సేవే. నేను సంఘం కడతా, 10 మంది కూడబెడతా, అదే సేవ అనుకుంటే పిచ్చి ఆలోచన. ఫిలిప్ గారు ఉన్నారు అపోస్తుల కార్యాల్లో. ఆయన సువార్త చేస్తే ఒక పట్టణమే పట్టబడింది, సమరయ పట్టణం మారింది. అద్భుతాలు వెంబడి అద్భుతాలు దాన్ని అందరూ మారి ఆయన సన్నిధిలో కూర్చుంటే ఇక నుంచి నేనే పాస్టర్ని, ఇక నేను అవతారం మార్చాను అని చెప్పి చేయలే. అపోస్తులు కబురు పెడితే అపోస్తులు వచ్చి ప్రార్థన చేస్తుంటే సువార్త చేసి వాళ్ళని ప్రభువులో పెట్ట. ఫిలిప్ ప్రార్థన చేతులు పడిపోతున్నారు, రోగాలు పోతున్నాయి, కుంటోడు నడుతున్నాడు, మూగోడు మాట్లాడుతున్నాడు, చెవిటోడు అంటున్నాడు, దురాత్మ శక్తులు విడిచిపోతున్నాయి. మరి ఎంత జరుగుతున్నప్పుడు ఇంకోటి పిలిచేది నేను, నాకే ఆ టాలెంట్ ఉంది కదా అని ఎగబాకలే. నాకు ఆ బాధ్యత ఇవ్వలేదు. నేను స్వార్థ భారంతో ఉన్నాను. నేను స్వార్థ భారం నాకుంది. నేను ఒక పరిచారకుడిని, స్వార్థ చేసే బాధ్యత నాకుంది కనుక ఆ బాధ్యతలు ఉండాలని అపోస్తలుని పిలిచి వాళ్ళకి అప్పగించి ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు పరిచర్యకి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక క్రమం, ఒక నడిపింపు, ఒక పద్ధతి వాక్యంలో చాలా చక్కగా పొందుపరచబడి ఉంది. అది అర్థం కాగా తిప్పలు, దాన్ని గ్రహించగదా ఈ నొప్పులు. జాగ్రత్తనండి. సేవకుడితో యాజకుడితో కలిసి సమపాలుగా పనిచేసే బాధ్యత లేవీయులకు ఇచ్చాడు.